రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాస్ ఏసీబీ వలలో చిక్కారు. ఏసీబీ వలలో తనిఖీలు చేపట్టారు. జిల్లాలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ తో పాటు రాయదుర్గం మైహోం బాజ్ లో కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. మహబూబ్ నగర్ లో ఓ రైస్ మిల్లును గుర్తించిన ఏసీబీ అధికారులు షెల్ కంపెనీల పేరుతో శ్రీనివాస్ పలు చోట్ల వ్యాపారాలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇక శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ ప్రేమ్ నగర్ లో శ్రీనివాస్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాస్ ఏసీబీ వలలో చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రంగారెడ్డి జిల్లా సంబంధించిన సర్వేయర్ శ్రీనివాసు నివాసంలో ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ 2 ప్రాంతాలు కూడా ఏకకాలంలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమాధానం అతని ఆఫీసులో కూడా అతన్ని ప్రస్తుతం అధికారులు విచారిస్తూ ఉన్నారు. చాలా వరకు అంటే పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టుకున్నటువంటి ఆరోపణ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నటువంటి అతని నివాసాలతో పాటు మహబూబ్ నగర్ లో కూడా ఉన్న అతని మహబూబ్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆయన సంబంధించిన బంధువులు ఆయన నివాసంలో ఈ సోదాలు ఏకకాలంలో సాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ల్యాండ్ రికార్డ్స్ రూపంలో చాలా పెద్ద మొత్తంలో నేను అక్రమాస్తులు సంపాదించినట్టుగైతే ఆల్రెడీ ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదు నేపథ్యంలో కొన్ని రోజులుగా నిఘా కంటిన్యూ చేస్తూ ఈ రోజు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ ఒక్కసారి ఏకకాలంలో దాడుల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు గుర్తించినట్టుగా సమాచారం అవుతుంది. అన్ని అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రస్తుతం స్వాధీనం చేస్తున్నారు. చాలా చోట్ల ఆయన షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు వెల్లడవుతోంది. మొత్తంగా అవినీతి అధికారికి సంబంధించి మరొక అవినీతి అధికారికి సంబంధించిన వ్యవహారం అయితే వెలుగు చూస్తుంది. చాలా రోజులుగా ఏసీబీ అయితే ఈ అవినీతి పాల్పడుతున్నటువంటి అధికారులే ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే వరుసగా దాడులు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ రంగారెడ్డి సర్వేకి సంబంధించిన నివాసాల్లో అతని బంధువుల నివాసాల్లో కూడా ఈ సోదాలతో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం ఇంకా మరి కాసేపట్లో అధికారికంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా సోదాలతో కొనసాగుతున్నాయి. మొత్తం 5 బృందాలు ఈ సోదాలో పాల్గొంటానికి సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.